శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి విభోం. పరమేశ్వర స్వరూపులైన ప్రేక్షకులకు వందనములు వందనములు వందనములు. వాల్మీకి రామాయణం ప్రారంభం. అయోధ్యానగరానికి రాజు దశరథ మహారాజు. ఆయనకి కౌసల్య, కైకేయి, సుమిత్ర అని ముగ్గురు భార్యలు. ఆయనకు సంతానము లేని కారణంగా వశిష్ఠ మహర్షిని ఆశ్రయించారు. అంటే సంతానం లేనివారు మహర్షులు ఆశ్రయించడం అనేది అనాదిగా వస్తుందన్నమాట. సగర చక్రవర్తి కూడా భృగు మహర్షిని ఆశ్రయించి సంతానం పొందారన్నమాట. ఆ విధంగా అప్పుడు వశిష్ఠ మహర్షి, దశరథ, సంతానం కలగకుండా ఏ పాపమైతే అడ్డొస్తుందో అది ముందు తొలగిపోవాలా, అందువల్ల నువ్వు అశ్వమేధ యాగం చెయ్యి అని చెప్పి అంటాడు. అప్పుడు ఆ రోజు సాయంత్రం ఆయన 8 మంది మంత్రుల్లో ఒకరైన సుమంతుడు దశరథ మహారాజుతో ఏకాంతంగా వచ్చేసి ఆయన సమావేశం అవుతాడు. మహారాజా, అశ్వమేధ యాగానికి ప్రధాన ఋత్విక్కుగా ఋష్యశృంగ మహర్షిని మీరు వరించాలా. ఎందుకంటే ఋష్యశృంగ మహర్షి అధ్యక్షతన ప్రధాన ఋత్విక్కుగా ఆ కార్యక్రమం జరగాల. క్రతువు జరిగితే నీకు సత్సంతానం కలగద్దని సాక్షాత్తు బ్రహ్మమానస పుత్రులైన సనత్కుమారుల వారు దేవతలకు చెప్తూ ఉంటే నేను విని ఉన్నాను అని చెప్పి అంటారు. అప్పుడు దశరథ మహారాజు ఆయన అంగదేశానికి బయలుదేరుతారు. విభాండక మహర్షి యొక్క కుమారుడు ఋష్యశృంగుడు. ఆయనకి రోమపాదుడు తన కుమార్తె శాంతనిచ్చి వివాహం చేస్తారు. అందువల్ల రోమపాదుడికి అల్లుడుగా ఉన్నారు కాబట్టి దశరథ మహారాజు ఆయనకి రోమపాదుడు స్నేహితుడు. అందువల్ల అంగదేశానికి వెళ్ళి రోమపాదుడు చెప్తారు, నాకు సంతానం లేమి ఉంది, సంతానం కలగాలంటే మీ అల్లుడు వచ్చి ఆ యాగం జరిపించాలా, అందువల్ల నేను ఆయన ఋత్విక్కుగా వరిస్తున్నాను అని చెప్పంటే అప్పుడు వాళ్ళ అల్లుడు ఋష్యశృంగుని పరిచయం చేస్తారు. అప్పుడు ఋష్యశృంగ మహర్షికి సాష్టాంగ నమస్కారం చేసి తన నుదురు ఆయన పాద పద్మాలకు తగిలేటట్లుగా మోకాళ్ళ మీద కూర్చొని నమస్కారం చేస్తూ, మహర్షి, మీ చేతుల మీదుగా ఆ యాగం జరిపించండి, నాకు సంతానం కావాలా, స్వర్గం కావాలా అని చెప్పని ఆయన ప్రాధేయపడతాడు. మహర్షులు ఎప్పుడు కూడా వాళ్ళు నిత్యతృప్తులు, నిరాడంబరులు, నిత్యాగ్నిహోత్రులు. అందువల్ల వాళ్ళు ఏమీ ఆశించి వాళ్ళు క్రతువు నిర్వహించరు. ఆ వినయం అనేది ఉండాలన్నమాట. అందువల్ల ఇప్పుడు దశరథ మహారాజు వినయానికి చాలా సంతోషించి, దశరథ, నేను గృహస్థాశ్రమం ఉన్నా కాబట్టి శాంత సమేతంగా అయోధ్యకు వస్తా, నీకు సంతానం కలగకుండా ఏ పాపమైతే అడ్డొస్తుందో మొదట ఆ పాపం పోగొట్టడానికి నీ చేత నేను అశ్వమేధ యాగం చేపిస్తా, ఆ తరువాత నీ చేత పుత్రకామిష్టి యాగం చేపించి నీకు 4 కొడుకులు జన్మిస్తారు దశరథ అని చెప్పని ఆశీర్వచనం చేశారు. అంటే ఒకసారి గురువుగారు ఆశీర్వచనం చేశారంటే అది కాలంలో జరిగి తీరద్దనమాట. అది ఈశ్వరానుగ్రహం అనమాట, ఈశ్వర వాక్కు. అప్పుడు దశరథుడు చాలా సంతోషించారు. ఆయన అయోధ్య నగరానికి వచ్చి అశ్వమేధ యాగానికి ఏర్పాట్లన్నీ ప్రారంభిస్తారు. అయోధ్యని రంగరంగ వైభవంగా ఆ సరయూ నది ఒడ్డును కూడా ఆయన స్నానఘాట్లు అవి నిర్మించి పందిర్లు వేసి, సెలవు పందిర్లు వేసి యాగానికి ఆహ్వాన పత్రాలు దేవతలకి, ఋషులకి, మానవులకి అందరికీ పంపించి వాళ్ళందరూ వస్తే ఉండేదానికి సభ ఏర్పాటు చేసి వచ్చే జానపదులకు
సాధువులకు, ఋషులకు, మునులకు, బ్రాహ్మణులకు ఎవరైతే ఉన్నారో దేవతలు వాళ్ళకి ఉండేదానికి వసతి, భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు దశరథ మహారాజు. సంవత్సరం పాటు అన్నమాట జరిగింది యాగం. సంవత్సరం పాటు వచ్చేసి అంతమందికి ఉండేదానికి బస, 3 పూట్ల భోజనాలు, వసతి సదుపాయాలని కల్పించడం మామూలు విషయం కాదు. దశరథుడు ఆయన చాలా సంతోషించారు. వంటవారిని పిలిచి, జానపదులు కదా పల్లెటూరోళ్ళు, వాళ్ళకేదో పులుసు పోస్తే చాలు అనుకోవద్దు, వడ్డించడం అనేది ఈశ్వరుడు మనకు అనుగ్రహించిన అవకాశము, అన్నదానం అనేది. దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలా. ఎక్కడ లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటాడు. అందుకే ఈ అన్నదానం చేసేవాళ్ళు వాల్మీకి రామాయణం ఆ బాలకాండలో దశరథ మహారాజు అన్నదానం ఎలా చేశారో ఒకసారి చదువుకుంటే వాళ్ళకి అర్థమవుద్ది ఎంత జాగ్రత్తగా పెట్టాలో అన్నదానం అనేది. ఆ విధంగా దశరథ మహారాజు ఏర్పాట్లు చేస్తే ఋష్యశృంగ మహర్షి సతీ సమేతంగా అయోధ్య నగరానికి వచ్చారు. ఆయనకు విడిది ఏర్పాట్లన్నీ చేస్తారు. రేపటి రోజు ఋష్యశృంగ మహర్షి అశ్వమేధ యాగాన్ని ఎలా ప్రారంభించారో మీకు ఈశ్వరానుగ్రహంతో, వాల్మీకి మహర్షి అనుగ్రహంతో నేను వివరణ చేస్తాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.